కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్థిక సాయం అందించమని కోరారు. శాసకీ పూర్వోదయం పథకం ద్వారా రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని కోరారు. శాసకీ పథకం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వడ్డీ లేకుండా నిధులు కేటాయిస్తుంది. దీనినే శాసకీ పథకం అని అంటారు. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు మౌలిక వసతులు, ప్రాజెక్టులు, పెట్టుబడి పనులు వంటి వాటి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకైతే నిధులను కేటాయిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వీటిని చూసి పరిశీలించి ఆమోదిస్తుంది. ఆమోదించిన తర్వాత రాష్ట్రాలకు ఇన్స్టాల్మెంట్ లో నిధులను విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా 2024-2025 సంవత్సరం గాను 1.3 లక్షల కోట్లు రాష్ట్రాలకైతే నిధులు విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఎక్కువ మొత్తంలో పొందాయి. ఆంధ్రప్రదేశ్ ఈ పథకం ద్వారా 2024-2025 సంవత్సరం గాను 2,000 కోట్ల వరకు పొందాయి. ఇందులో రాజమండ్రి, అఖండ గోదావరి టూరిజం వంటి ప్రాజెక్టులకు 94 కోట్ల వరకు విడుదల చేశారు. అలాగే గండికోట ప్రాజెక్టుకు 77 కోట్లు, మొత్తం మీద 2,000 కోట్ల వరకు విడుదలయ్యాయి. కానీ మన రాష్ట్రానికి అమరావతి, పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వీటికి 1,000 కోట్ల అవసరం కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం ద్వారా 10,000 కోట్ల అదనంగా కోరారు.